ఒక్కసారి నన్ను ఫాలో చేయడం చూశాను. సార్, ఎందుకు ఇంత రాత్రప్పుడు ఈ చలిలో ఇక్కడ కూర్చున్నారు? ఇంకెవడో ఇక్కడికి రాడు. ఎవడొచ్చి కాల్చినా చచ్చినా నాకు దిగులేదు. వెళ్ళి పడుకోండి. పర్వాలేదు సార్. మధ్యాహ్నం ఈ కొరియర్ వచ్చింది సార్. మేడం పేరు మీద వచ్చింది సార్. ఒక్క నిమిషం మీతో ఒకటి చెప్పాలి. ఏంటి? మీ బాధ, భయం అన్నీ నాకు అర్థం అవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని కంటికి రెప్పలా ఎలా చూసుకుంటున్నారో కళ్ళారా చూస్తున్నాను. వాళ్లకు సమస్య అంటే విలువల్లాడిపోతున్నారు. ఇంకో 60 రోజుల్లో నాకు రిటైర్మెంట్ బాబు. ఈ 60 రోజుల్లో మీ కుటుంబం జోలికి ఎవడొచ్చినా సరే వాడయ్యే వాడిని పోగులు పెట్టాక నేను పోతాను. ఇప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళకి ఏవైనా ఎంతటి అవసరం వచ్చినా ఇక్కడి నుంచి అడుగు బయటికి పెట్టను. మీ మీదొట్టు తిండి కోసం పనిచేయట్లేదా ఈ నెపోలియన్? తిండి కోసం పనిచేయట్లా. నన్ను నమ్మయ్యా, నమ్మ. నిజంగా మీరే కమిషనర్ ఆఫీస్లో అంత పెద్ద గన్ను తీసుకుని అంతమందిని కాల్చారా? మాన్యువల్ చదివి ఏ బట్టన్ నొక్కాలో చెప్పాను. మిగతాదంతా ఢిల్లీనే చూసుకున్నారు. ఈ విషయం బయటికి చెప్పండి. దీంతో బతి చేస్తున్నాను. ఓకే. కూర్చోవచ్చు కదా. ఎలా ఉన్నాడు వాడు? బాగున్నాడు. వాడు నాకు ఫోన్ చేసి 2-3 వారాలు అవుతుంది. అంతా ఓకేనాగా? ఎందుకు ఇంత రాత్రప్పుడు రావడం? చెప్పుంటే నేనే కొరియర్లో పంపించేవాడిగా. అది అక్కడ ఒక గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాపర్ సర్టిఫికేట్స్ లేక పెండింగ్లో ఉంది. మేము ఇక్కడికి వేరే పని మీద వచ్చాం. అలాగే మిమ్మల్ని కలిసి తీసుకెళ్దామని. అటక మీద ఉన్నాయి, ఉండండి తీసుకొస్తాను. సార్, వీడే హృదయరాజ్ డిసోసా. ఇంకో 20 minutesలో కౌంటింగ్. నేను అక్కడ ఉంటాను. మాట్లాడాల్సింది త్వరగా మాట్లాడేయండి. ఈ బ్రాండే కదా కావాలన్నారు. హృదయరాజ్ డిసోజా. టైం చాలా తక్కువగా ఉంది, సో తిన్నగా విషయానికి వస్తాను. దాస్ అండ్ కో టొబాకో ఫ్యాక్టరీ, దానికి సంబంధించిన వాళ్ళు యాంథనీ, హెరోల్, వీళ్ళిద్దరి ఐడెంటిటీ రికార్డ్స్ ఉన్నాయి. కానీ లియో గురించి ఏమీ తెలీదు. లియో చనిపోయేటప్పుడు వాడితో ఉన్న వాళ్ళల్లో ఈ రోజుకి ప్రాణాలతో ఉన్నది మీరొక్కరే. నాకు మీరు చేయాల్సింది ఒకే ఒకటి. ఈ ఫోటోలో ఉన్నది లియోనా కాదా అని చెప్తే 4 ప్రాణాలని కాపాడొచ్చు. నాకు అర్థమవుతుంది. మీ కళ్ళలో చావు భయం కనిపిస్తోంది. మీకు ఇంకో 3 రోజుల్లో ఊరి అని చెప్పారు. ఏం జరిగిందో చెప్పారంటే ఇప్పుడు కూడా ఓ పిటిషన్ పెట్టి నేను మీ ఉరి శిక్షని మరుపరిశీలన చేయించగలను. ఏం జరిగిందో చెప్పారంటే హృదయరాజ్, నా సహనాన్ని పరీక్షించకు. మంచి విషయం కోసం ఇదంతా అడుగుతున్నాం అనుకుందాం. మరైతే మెయిన్ గేట్ లోంచి రాకుండా వెనుక గేట్ లోంచి వచ్చి ఎందుకు ఈ దొడ్ల పక్కన కూర్చున్నావు? నేను చెప్పాల్సిందంతా కోర్టులోనే చెప్పేశాను. నా ఊరి శిక్షనే నీ బాబే తలుచుకున్న ఆపలేడు. ఇంకేంటే? దాస్ అండ్ కో టొబాకో ఫ్యాక్టరీ ఏం జరిగింది? లియో ప్రాణాలతో ఉన్నాడా లేదా? లేదా లియో ఎలా చనిపోయాడు? ఇది నేను నీకోసం దీనికోసం చెప్పట్లేదు. ఎలాగో ఇంకో 3 రోజుల్లో పోతాను. ఆ తర్వాత వాడి గురించి మాట్లాడలేను. అందుకే చెప్తున్నాను. 1999 దాస్ అండ్ కో ఆంధ్రాలోనే పెద్ద టొబాకో ఫ్యాక్టరీ. దాన్ని మొత్తంగా పరిపాలించింది యాంటోనీ దాస్. దాస్ అండ్ కోలో పొగాకు ఎక్స్పోర్టే మెయిన్ బిజినెస్ అని రంగు పూసి లోపల ఎన్నో ఇల్లీగల్ బిజినెస్లు చేస్తూ వచ్చారు. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని దాస్ అండ్ కో బిజినెస్ పెద్దగా పెరుగుతూ వచ్చింది. తనకి సహకరించని వాళ్ళని క్షమించి వదిలేసే అలవాటు లేదు యాంటోనీకి. చంపేస్తాడు జాలి దయ లేకుండా. అది పోను పోను వాళ్ళ కుటుంబ అలవాటుగా మారింది. వాడు కొత్తగా ఏది మొదలు పెట్టాలనుకున్నా ప్రాణబలి ఇచ్చే మొదలు పెడతాడు. ప్రాణబలి ఇస్తేనే వాడి సామ్రాజ్యం విస్తరిస్తుందని గట్టిగా నమ్మాడు. అది మేక దున్నపోతుతో మొదలై చివరికి నరబలిచ్చే స్థాయికి వెళ్ళింది.
మూఢనమ్మకాల్లో కూరుకుపోయాడు. వాడి తమ్ముడు హెరల్ దాస్ ఈ లోకంలో యాంటోనీ నమ్మే ఏకైక వ్యక్తి హెరల్. కెనడాలో చదువుకోవడానికి వెళ్ళినాడు. ఎంతో మంది ఇంటర్నేషనల్ డ్రగ్ కార్టెల్స్ తో పరిచయం ఏర్పడి దాస్ అండ్ కో బిజినెస్ అక్కడ ఎక్స్పాండ్ చేశాడు. వరల్డ్ లో నెంబర్ 1 డ్రగ్ కార్టెల్ దాస్ అండ్ కో అవ్వాలని వాడు సృష్టించిన మత్తు మందే దతూరా. మార్కెట్లో ఎవరు చూడని అనుభవించిన మత్తు దతూరాని పొగాకు తోట మధ్యలో వాడి ఫ్యాక్టరీ లోపలే పండించడం మొదలెట్టాడు. దతూరా కుకేన్ కంటే దారుణమైందని తెలిసింది. రోజులు గడిచే కొద్దీ మార్కెట్లో దాని డిమాండ్ పెరిగింది. అదే సమయంలో ఈ విషయం వాడి మనుషుల ద్వారానే ఎన్సీబీకి లీక్ అయింది. అనుమానించిన వాళ్ళందరినీ ఆలోచించకుండా వాడి దతూరానే మీద జల్లి చంపడం తగలబెట్టడం అని కసితో మందలుగా చాలా మందిని చంపాడు. ఎంత మేనేజ్మెంట్ ని బిజినెస్ ని పైన చూసుకున్నా కింద గ్రౌండ్ లోకి దిగి పనిచేయడానికి ఒకడు కావాలి కదా. యాంటోనీ కొడుకు చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకుని పెంచినోడు దాస్, లియో దాస్. మీలో ఎవడో ఒకడు ఎన్సీబీకి లీక్ చేయడం వల్ల మనకి ఇన్ని సమస్యలు. ఈ నేలలో ఎప్పుడైనా ఇలా జరిగిందో చెప్పు. నా గురించి ఆలోచించు. మీరు చేసేది చిన్న విషయమా? నువ్వు అనుకునేలా వాళ్ళకి పేరుకి లెక్కలు చూపించలేవు. సీజ్ చేసిన ఇన్ని కిలోల దత్తురాన్ని బయటికి తీయాలంటే మీ ముగ్గురులో ఒకరు సరెండర్ అవ్వాల్సిందే. అందుకే లియోని సరెండర్ అవ్వమంటున్నా. వాడు 1 వారం లోపల ఉంటేనే పైన ఉన్న వాళ్ళని ఆఫ్ చేసి సరుకుని బయటికి తీయగలం. నా చేయి దాటిపోతే నేను ఏం చేయలేనో చూసుకో. ఓ వారంలో వాడిని పంపించేస్తావన్న గ్యారంటీ ఏంటి? నీ సరుకు నీకు కావాలంటే నువ్వు నమ్మాల్సిందే దాస్. యాంటోనీ, లియో అక్కడున్నాడా? లియో ఇక్కడ లేడు. వాడే కదా బార్డర్ క్రాస్ చేసి సరుకు తీసుకెళ్తానని చెప్పాడు. మీకోసం పనిచేస్తే నా దగ్గర మీ బుద్ధి చూపిస్తారా? నన్ను కాదని సరుకుని ఎలా తీసుకుంటారు? మాతోనే ఉంటూ ఎన్సీబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గుంటనక్క ఎవరో లియో కనిపెట్టేశాడు. క్యాబే చెప్పలియో. ఎలాంటి సమస్యనే ఎందుకురా బండాపి మాట్లాడడం? 1000 కిలోల సరుకుని దారిలో ఆపి జనాన్ని పోగేసి పంచాయతీ పెట్టావు. ఎవరు మా పంచాయతీ పెట్టింది? వెళ్ళి డానియల్ అడుగు. వాడే ఏం చెప్పినా వెళ్ళి లియోన్ రమ్మను. నాకు సెటిల్ చేయాల్సింది చాలా ఉంది. వాడు ఇక్కడికి రాకపోతే సరుకు ఒక్కడికి కూడా కలదని పెద్ద పోటుగడ్లా నన్నే బెదిరిస్తున్నాడు. అలాంటి వాడిని నువ్వు ఫ్రెండ్ అని నెత్తికెక్కించుకుంటున్నావు. ఎక్కడ రావాడు? ఏం సమస్య నీకు? వీడితో కలిసి పనిచేయడానికి ఏం నొప్పి నీకు? నాకు వాడేరా సమస్య. నిన్న నేనున్న చోట ఈరోజు వీడున్నాడు. ఇలాంటి నేను పని చేయలేను. కాదు, పని చేసి తీరాలంటే సరుకుని ఆపుతాను. నేనేంటో చూపిస్తాను. నన్నేం చేయమంటావు? వాడు నా దారికి అడ్డు రాకూడదంతే. వస్తే సరుకు డిస్పోజ్ అవ్వదు. కోరుకొని తెచ్చుకున్నాడు రా కదా. నాకు ఈ సరుకు తప్ప స్నేహితుడు తొక్క ఏది ముఖ్యం కాదు. నువ్వేం చెప్పినా చేస్తాను. కత్తి తీరా. ఇప్పుడు నువ్వు గన్ను ఎవరు తిప్పుతావో తెలుసు. మర్యాదగా గన్ను పడేసి వెనక్కిరా. హలో బ్రదర్ సినిమా చూసావేటి? 2 నాగార్జునులు ఉంటారు, అదే కదా. అందులో ఒక చిన్న చేంజ్. అందులో 2 అబ్బాయిలు
ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి. లియో, రాత్రిలోగా ఈ 2000 కిలోల దత్తూరని బార్డర్ చెక్ పోస్ట్ దాటి తీసుకువెళ్ళడం అంత తేలిక కాదు. మన వాళ్ళని ఎక్కడ చూసినా పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తున్నారు. ఇంత సరుకుని రాత్రిలోగా తరలించడం రిస్క్. ఏం చేద్దామో చెప్పు.